ప్రైవేటు మెడికల్ కాలేజీలతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని ప్రైవేటుకి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, దాన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణను రద్దు చేస్తామని బొత్స తేల్చి చెప్పారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ ప్రజాప్రభుత్వాలు ఎక్కడున్నా సరే ప్రభుత్వాలు విద్యా వైద్యం అవి ప్రభుత్వ తాలూకా కనుసరణలో ఆధీనంలో ఉండాలి. పూర్తిగా వాళ్ళే చేయాలి. అప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. దాని మీద అలసత్వం పనికిరాదు. ఇది మీరు తీసుకున్న నిర్ణయం పునఃపరిశీలించుకోండి, అది కరెక్ట్ కాదని చెప్పని ఆ రోజు చెప్పాను. మళ్ళీ ఇవాళ కూడా చెప్పాను. ఎందుకంటే ఒక మెడికల్ కళాశాల వస్తే 50-150 సీట్లు కాదు, దాంతోపాటు పేదవాడు వచ్చి చదువుకోవడంతో పాటు విదేశాల్లో కలిగి చదువుకోవాల్సిన అవసరం లేకపోవడంతో పాటు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. సామాన్యులు కూర్చున్న ప్రభుత్వ ఒక పెద్ద హాస్పిటల్ కూడా వస్తుంది. అది చూస్తే ఆ స్పెషలిస్ట్ వస్తే, డాక్టర్లు వస్తే ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణ కూడా చెప్పాం. ఇప్పుడున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న మరి ప్రైవేట్లో ఉన్న మెడికల్ కాలేజీలు కానీ, లేదు ప్రైవేట్లో ఉన్న వైద్య హాస్పిటల్స్ కానీ ఏ విధంగా చేస్తున్నాయో, ఎంత గవర్నమెంట్ దాని రెగ్యులేటరీ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా వెళ్తున్నాయో ఆలోచన చేయండి. ప్రజా ఆరోగ్యాన్ని వచ్చి తాకట్టు పెట్టకండి. మీరే చెప్తున్నారు కదా, ప్రజా ఆరోగ్యం డబ్బులతో కొలకండి. మీరే చెప్తున్నారు 8,500 కోట్లలో ఖర్చు పెట్టింది 2,600 కోట్లే, 2,300 కోట్లే. అందులో 1,500 కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది. మిగతా దాంట్లో సగం ఇప్పటికే మేము ఒక 100 కోట్లు రిలీజ్ చేశాము అని మీరే